మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో శుభములు కలుగునుగాక. దేవుని మహాప్రేమను బట్టి, కృపను బట్టి, మహదైశ్వర్యమును బట్టి గత వారమంతా ప్రభు తన సజీవ రెక్కల క్రింద భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి మరి ఒక చక్కని పునరుత్థాన దినమును దేవుడు మనకిచ్చినందుకు తన ఉన్నతమైన కృపతో ఈ దినం పరిశుద్ధ లేఖన భాగాలను వినడానికి, ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన భాగ్యంకై దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ట్రూత్ గాస్పల్ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా ప్రతి ఆదివారము కూడా వినుచున్న వర్తమానములను బట్టి మీరందరూ దైవాశీర్వాదములు పొందుచున్నారని, దీవెనలు పొందుచున్నారని ఎంతో విశ్వసిస్తూ ఉంటున్నాం. మరి ప్రత్యేకముగా ఈ యొక్క క్రిస్మస్ శుభదినాల్లో మరి యేసుక్రీస్తు వారి యొక్క జన్మం గురించి ప్రత్యేకంగా గూఢభావములను దేవుడు మనతో మాట్లాడుచున్న విధానాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరూ క్రిస్మస్ సంతోష సంబరాలతో మరి ప్రతి ఒక్కరూ ఉంచున్నారని, దాన్ని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాను. వినుచున్న మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. మరి దేవుని సన్నిధిలో మరి యొక్క వర్తమానములు అనేకమైన అన్యజనులకు తెలియపరిచి నిజంగా వారి యొక్క రక్షణ కొరకు మనము కూడా ఒక ఉన్నతమైన పాత్రలుగా దేవుని సన్నిధిలో వాడబడుచున్న పాత్రలుగా ముందుకు సాగుదాం. దైవాశీర్వాదములు పొందుదాం. దేవుని కృప సదా మనకు తోడుగా ఉండి నడిపించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొనండి. పరిశుద్ధ ప్రభువా, కృపగల తండ్రి, ప్రేమగల రక్షక, మీకు వందనాలు. పరిశుద్ధుడా, ఈ యొక్క ఉన్నతమైన దినమున నీ పరిశుద్ధ వర్తమానమును వినడానికి మీరు మాకు కలిగించినటువంటి భాగ్యమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంచున్నాం. వినుచున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, నీ సన్నిధిలో తండ్రి అనేకమైన ఆత్మీయ మేలులను, క్రిస్మస్ ఆనందమును, సంతోషమును, మహిమా ప్రభావములను దయచేసి కృపనిమ్మని ప్రతి ఒక్కరిని దీవిస్తూ యేసు ప్రశస్త నామంలో అడుగుచు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వచ్చింది పండుగ తెచ్చింది, వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. గురువన పల్లె పల్లెలోన ఆనందమే, ఎంతో సంతోషమే. గురువన పల్లె పల్లెలోన ఆనందమే, ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది, వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది.
బెత్లెహేము గ్రామములో కన్యమరియ గర్భమునందు బాలునిగా జన్మించెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. అంధకారమే తొలగిపోయెను, చీకు చింతలే తీరిపోయెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. ఆకాశంలో ఒక దూత పలికింది శుభవార్త, మన కొరకు రక్షకుడేసు దీనునిగా పుట్టాడని. పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు. పాప శాపమే తొలగించుటకు గొప్ప రక్షణ మనకిచ్చుటకు. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. వచ్చింది క్రిస్మస్ వచ్చింది, తెచ్చింది పండుగ తెచ్చింది. ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే. ఊరువాడ పల్లె పల్లెలోన ఆనందమే ఎంతో సంతోషమే. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. మన చీకటి బ్రతుకులలోన ప్రభు యేసు జన్మించెను. రారండోయ్ వేడుక చేద్దాం, కలిసి రారండోయ్ పండుగ చేద్దాం. 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 ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు కూడా చక్కని పాటను మనం విని ఉన్నాం. క్రిస్మస్ సంబరాలు, క్రిస్మస్ సంతోషాలు, క్రిస్మస్ ఆనందాలు ప్రతి కుటుంబంలో ప్రతి ప్రాంతంలో ఉండాలని ఎంతగానో ఆశిస్తూ ఉంటున్నాను. మరి యొక్క 2020వ సంవత్సరం బహుభయంకరమైన పరిస్థితుల్లో ఉంచున్నప్పటికీ దేవుడు సమాధానమును శాంతిని మీకు కలుగజేయునుగాక. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి మరి మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం.
అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదవబడినటువంటి లేఖన భాగనాన్ని ఒకసారి చూసినప్పుడు యేసుక్రీస్తు వంశావళి అనే మాట మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది, విలువైనది, పవిత్రమైనది. ఎందుకు అంటే చాలామంది జీవితాల్లో యేసు ప్రభు వారు మొన్న పుట్టినటువంటి వాడు, లేకపోతే ఆయన దేవుడు ఎలా అవుతాడు అనేటువంటి మాటలో చాలాసార్లు అనేక మంది లోతైన భావాలు తెలుసుకోలేని స్థితిలో ఉంటున్నారు. దేవుని సన్నిధిలో యేసు ప్రభు వారు ఒక కారణభూతుడు. యేసు ప్రభు వారు ఒక ఉన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వాడు. గత వారంలో మనం చూసాం, యెషయా ప్రవక్త ద్వారా పలకబడి ఆయన పుట్టుక అనేటువంటిది ఒక కారణ జన్మగా మనం చూసాము. ఈరోజు ప్రభు సన్నిధిలో మరి ఇక్కడ చూస్తూ ఉంటున్నప్పుడు భూమి పుట్టినది మొదలుకొని యేసు ప్రభు వారి యొక్క చరిత్ర, సృష్టి ఆది మొదలుకొని యేసు ప్రభు వారిని గురించినటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఆధార చరిత్ర అనేటువంటిది మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో యూదుల ఆచార ప్రకారం మరి శాస్త్రోక్తంగా చూసినట్లయితే పూర్వీకులు లేకపోతే ముందున్నటువంటి వంశావళి ప్రకారము 16వ వచనంలో చూసినప్పుడు మనకు కనబడుతూ ఉంటుంది. అక్కడ యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో యేసు క్రీస్తు వారి వంశావళిలో మనం చూసినప్పుడు మరి శాస్త్రోక్తంగా తండ్రి వంశావళి అంటే యోసేపు యొక్క వంశావళి నుండి యేసు క్రీస్తు వారు జన్మించారు అనేటువంటి మాట ప్రత్యేకంగా వారి ఆచార ప్రకారం మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో యేసు ప్రభు వారు యోసేపు వంశావళి నుండి వచ్చినటువంటి వాడిగా ఈ మత్తయి సువార్త అనేటువంటిది ప్రారంభించబడుతూ ఉంటుంది. యోసేపు శారీరకంగా యేసు ప్రభు వారికి తండ్రి కాకపోయినా, శరీర సంబంధమైనటువంటి తండ్రిగా పరిగణించకపోయినా, చట్టబద్ధంగా యేసు ప్రభు వారు మరి యోసేపు కుమారుడు, లేతే యోసేపు యేసుక్రీస్తుకు తండ్రి అనబడుతున్నట్లు 20వ వచనంలో మనం స్పష్టంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యోసేపు భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. దేవుని ప్రియమిత్రులారా, మరి శరీర సంబంధంగా జీవన సంబంధమైన తండ్రి మరి యోసేపు కాకపోయినప్పటికీ కూడా చట్టబద్ధంగా యోసేపు యేసుక్రీస్తుకు తండ్రిగా పరిగణించబడుతూ ఉంటుంది. నీ భార్య అయినటువంటి మరియను చేర్చుకొనుటకు నీవు ఏమాత్రం కూడా భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. యోసేపుతో దూతలు చెబుతున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియమిత్రులారా, శరీర సంబంధమైన లోక సంబంధమైన ఏ విధమైనటువంటి క్రియ ద్వారా రక్షకుడు జన్మించటం లేదు. ఆమె గర్భమందు శిశువు పరిశుద్ధాత్మ ద్వారా పుట్టబోతూ ఉంటున్నాడు. ఎందుకు అంటే ఆ లోక పాప భారము ఆయన భుజముల మీద ఉండబోతూ ఉంటుంది. కాబట్టి ఆమెను ఏమాత్రము కూడా విడనాడవద్దు, అనుమానించవద్దు, ఏమాత్రము కూడా దూరం చేసుకోవద్దు.
నీవు ఆమెను చేర్చుకోవడానికి భయపడవద్దు, ఆమె పరిశుద్ధ ఆత్మ వలన గర్భము ధరించింది అని స్పష్టంగా మరి దూత మరి యోసేపునకు తెలియపరిచినట్లు చూస్తూ ఉంటున్నాం. అప్పుడు యోసేపు మరి ఆమెను చేర్చుకొని నవమాసములు కూడా నిండు వరకు కూడా ఆమెకు తోడుగా, లేకపోతే ఆమె ప్రతి ఒక్క విషయంలో కూడా మరి జాగ్రత్త కలిగి ఆ యొక్క పవిత్రుని, లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క జననము కొరకు ఎంతో ప్రయాసతో నిరీక్షణ కలిగి వారిద్దరూ కూడా దేవుని యొక్క ఉన్నతమైన కృపలో ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, అంతేకాకుండా మరి యోసేపు చట్టబద్ధమైనటువంటి తండ్రిగా ఉంచినప్పటికీ ఆయన మెస్సియాగా అబ్రహాము సంతతి వాడై ఉంటాడు అనేటువంటి ఒక చక్కని ఉన్నతమైనటువంటి ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేసిన విధానాన్ని చూస్తూ ఉంటున్నాం. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా దేవుడు అబ్రాహామును పిలిచినప్పుడు అబ్రాహామును ఆశీర్వాద వచనముతో ఒక ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా చేయుట కొరకు దేవుడు పిలిచినటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును గూర్చినటువంటి ప్రవచన లేఖనాల్లో ఇది మనం 2వ మాటగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన రాకడ గురించి, లేకపోతే యేసుక్రీస్తు వారి యొక్క మరి ఉనికి ఈ లోకంలో దాని గురించి 2వ భాగంగా మనం చూస్తున్నాం. 2వ లేఖనముగా మొదటగా 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా చూసినప్పుడు మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొచ్చెదవని చెప్పెను. దేవుని ప్రియబిడ్డలారా, మరి యేసుక్రీస్తు వారు స్త్రీ సంతానమందు కలగబోతున్నాడని, అంతేకాకుండా అబ్రహాము వంశస్థుడిగా సంతానంలో పుడతాడు అని ఇక్కడ ప్రత్యేకంగా తెలియపరచబడం. హవ్వ ఆదాములు వారు తినకూడని పండు తిన్నప్పుడు మరి ఎవరికి పని చేశారని అడిగితే ఆ సర్పం మీదకు చూపించినప్పుడు దేవుని అందు ప్రియబిడ్డలారా, మరి ఆ సర్పంతో చెప్తూ ఉంటున్నాడు, నీకు స్త్రీ సంతానానికి ఎప్పటికీ కూడా వైరమే. నీవు మడి మీద కొడితే మరి స్త్రీ సంతానములో నుండి వచ్చినటువంటి ఆ క్రీస్తు అనబడినటువంటి రక్షకుడు తల మీద కొట్టును అనే విషయాన్ని ప్రత్యేకంగా మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, సృష్టి ఆదిలోనే యేసు ప్రభు వారు మరి లోకానికి వస్తారని, కన్యగర్భమందు జన్మిస్తాడని, పాపుల కొరకై తన ప్రాణమును బలియాగం చేయబోతున్నాడనేటువంటి మాట ఇక్కడ మనకు స్పష్టమవుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అదే ప్రకారంగా యేసు ప్రభు వారు స్త్రీ సంతానమందు పుట్టినటువంటి లోక రక్షకుడుగా, కన్యగర్భంలో జన్మించినటువంటి లోక రక్షకుడుగా యేసు ప్రభు వారు లోకాన్ని మరి పాప బంధకాల నుంచి విమోచించువాడిగా, మరి సాతాను యొక్క తలను చితక క్రొట్టినటువంటి వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా దేవునిని ఎవరైతే విశ్వసించారో, దేవుణ్ణి ఎవరైతే నమ్ముకున్నారో వారందరికీ కూడా మరి సాతానుకున్నటువంటి అధికారాన్ని ఆ మానవాళ్ళందరి మీద నుండి కూడా కొట్టివేసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ప్రకటన గ్రంథం వెళ్ళేటప్పటికి అక్కడ చావు దెబ్బ తగిలినటువంటి ఒక తల మనం చూస్తూ ఉంటున్నాం.
దేవుని ప్రియవిచ్చలారా, సిలువలో దాని తల త్రొక్కబడినది అనేటువంటి మాట ఇక్కడ నెరవేర్చబడినటువంటి విధానాన్ని మనం ప్రత్యేకంగా చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో మరి రెండవ ప్రవచనముగా అబ్రహాము సంతానమందు దేవుని సన్నిధిలో చెప్పబడుతున్న మాటను చూసినప్పుడు, మరి నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తాను, మరి నిన్ను శపించు వారిని నేను మరి శపిస్తానని చెబుతూ, నీ ద్వారా సమస్తమైనటువంటి జనములు, సమస్తమైనటువంటి వంశములు ఆశీర్వదించబడతాయని క్రీస్తుని గురించి చెప్పబడిన మాట మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అబ్రహాము సంతానము ద్వారా సమస్త దేశములకు, సమస్త జనములకు వచ్చేటువంటి ఆశీర్వాదం గురించి ప్రత్యేకంగా ఈ యొక్క ఉన్నతమైనటువంటి కార్యము జరుగుతుందని పౌలు భక్తుడు వివరించుకుంటూ వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు లోకమంతటికి ప్రకటించబడతాడు. ఆ సువార్త ద్వారా విమోచన కలుగుతూ ఉంటుంది. ఆ పాప బంధకాల నుండి, అంధకార బంధకాల నుంచి విడిపించబడి దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక చక్కని నిదర్శనముగా మనం చూస్తూ ఉంటున్నాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే భక్త పౌలు చక్కగా తెలియపరిచినటువంటి గొప్ప మాటను మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. 8వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు విశ్వాస మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు సర్వలోకానికి కూడా ఒక ఉన్నతమైన ఆశీర్వాదకరంగా, రక్షణకరంగా ఉంటాడు అని లేఖనము ద్వారా పరిశీలించినటువంటి భక్తుడైనటువంటి పౌలు అబ్రహామునకు లేఖనము వాక్యాన్ని ముందుగా పంపించినట్లు దేవుడు ఇక్కడ అబ్రహాముతో మాట్లాడి ఉన్నాడని, నీ ద్వారా సమస్త జనములు దీవించబడతాయి అనేటువంటి మాటతో మాట్లాడినటువంటి విధానాన్ని ప్రత్యేకంగా పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని సన్నిధిలో నీ ద్వారా, నీ సంతానము ద్వారా సమస్త జనములు కూడా విస్తరిస్తాయి, ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి అనేటువంటి మాట క్రీస్తును గూర్చినటువంటి ఒక గొప్ప మర్మంగా భక్తుడైనటువంటి మరి అబ్రహాముతో మాట్లాడిన విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగే 16వ వచనం కూడా చూసినప్పుడు అబ్రహామునకును అతని సంతానమునకు వాగ్దానము చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఇక్కడ చాలా స్పష్టముగా పౌలు భక్తుడు తెలియపరుస్తూ ఉంటున్నాడు. దేవుని యందు ప్రియబిడ్డలారా, అబ్రహామును పిలిచినప్పుడు సకల జాతులు రక్షించబడాలి, సకల దేశములు జనములు రక్షించబడాలి, సకల ప్రజానికం రక్షించబడుట కొరకు నీ సంతానము ద్వారా, నీ సంతానములు అనలేదు అని ఒక మాట ఇక్కడ తెలియపరచబడుతూ ఉంటుంది. ఆ సంతానము క్రీస్తే అనేటువంటి మాట ముందుగా బయలుపరచబడినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ద్వారా సమస్త జనములు దీవించబడాలి. యేసుక్రీస్తు ద్వారా వారి వారి పాపముల నుండి సమస్త జనములు రక్షించబడాలి. యేసుక్రీస్తు ద్వారా యావత్తు లోకము కూడా విమోచన కలిగినటువంటిదిగా దేవుని సన్నిధిలో ఒక బలమైన జనాంగముగా ఉండబోతూ ఉంటుందని మొదటిగా మరి అబ్రహామునకు సువార్త
అబ్రహామునకు వాక్యమును ప్రకటించినటువంటి ఆ యొక్క గొప్ప మర్మాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మరి యొక్క అబ్రహాము యొక్క సంతానములో నుండి వస్తాడు అనేటువంటి మాట ఇక్కడ స్పష్టమైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిగా మరి మొదటి మానవుడైనటువంటి ఆదాము హవ్వలతో పాటే యేసు క్రీస్తు యొక్క జన్మ లేకపోతే రాకడ యొక్క ప్రణాళిక ఏర్పడినట్లు ఆ యొక్క ఉన్నతమైనటువంటి గొప్ప మర్మాన్ని దేవుని సన్నిధిలో మరి భక్తుడైనటువంటి అబ్రహాము సంతానంలోంచి రావటం కొరకు అబ్రహాముతో ఒక నిబంధన చేసినటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. అబ్రహాము సంతానము ద్వారా క్రీస్తు లోకంలో మరి అనేకులకు రక్షణకరంగా దీవెనకరంగా ఉంచాడు అనేటువంటి ప్రవచనము ఈ మత్తయి సువార్తలో నెరవేర్చబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అది ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చూసినప్పుడు, మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను అనెను. దేవుని సన్నిధిలో భక్తుడైనటువంటి అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలి ఇమ్మన్నప్పుడు వెంటనే ఏమాత్రము కూడా బాధపడక అసూయ చెందక దేవునికి ఆ యొక్క బలినివ్వడానికి సిద్ధపడి వెళ్ళినప్పుడు ఆ బలి ఇచ్చుటకు సమస్తాన్ని సిద్ధపరిచి మరి బలి యాగముగా ఇవ్వబోతూ ఉంటున్నప్పుడు దేవుడు అతనిలో ఉన్నటువంటి గొప్ప హృదయపూర్వకమైనటువంటి ఆ యొక్క నమ్మకత్వాన్ని, జీవితాన్ని ప్రభు చూచాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఆ యొక్క గొప్ప నిబంధనను స్థిరపరిచాడు. నీ ద్వారా నేను ఆ యొక్క సమస్త జనములను ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి ఆ యొక్క మాట ఆయన యందు స్థిరము చేసి దానిని కొనసాగించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఒక సాక్రిఫికేషన్, తన కుమారుడు లేకపోతే వృద్ధాప్యంలో జన్మించినటువంటి ఇస్సాకును బలియాగం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. అలాగే పరమ తండ్రి అయిన దేవుడు తన యవ్వన కుమారుణ్ణి అంటే యేసుక్రీస్తును బలిగా ఈ లోకానికి అర్పించడానికి అక్కడ ఇస్సాకు అర్పించబడవలసిన స్థలములో గొర్రె పిల్ల అర్పించబడినట్లు ఆ గొర్రె పిల్లగా యేసుక్రీస్తు వారు మరలా ఈ లోకములో దేవుని యందు ప్రియమిత్రులారా సమస్త పాప మానవాళి కొరకై యేసు ప్రభు వారు మరి రక్తము చిందించి సిలువ యాగముగా మరణించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అబ్రహాముకు ఆ ప్రమాణము చేసినటువంటి దేవుడు, వాగ్దానము చేసినటువంటి దేవుడు, ప్రణాళికను సిద్ధపరిచినటువంటి దేవుడు ఈరోజు క్రీస్తు యేసు వారి యొక్క బలియాగము ద్వారా, యేసు క్రీస్తు వారి యొక్క ఆ యొక్క ఉన్నతమైన సిలువ యాగము ద్వారా అక్కడ దాన్ని నెరవేర్చి యేసుక్రీస్తును రక్షకుడిగా లేకపోతే విమోచకుడిగా దేవుని సన్నిధిలో ఇక్కడ లోకానికి పంపించినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరి చాలా స్పష్టముగా యేసుక్రీస్తు వారు ఆ యొక్క అబ్రహాము సంతానం నుండి లేకపోతే యాకోబు అనబడినటువంటి యోసేపు యొక్క ఆ కుమారుడు లేకపోతే యోసేపు కుమారుడు అనబడుతూ ఉంటాడని ప్రత్యేకంగా ఈ రెండు వంశావళులను కూడా కలుపుకుంటూ యేసు ప్రభు వారిని గురించి ఆ యొక్క ఉన్నతమైనటువంటి గొప్ప ప్రణాళిక కలిగిన ప్రవచనాన్ని ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మత్తయి చాలా తేటగా మరి దేవుని సన్నిధిలో ఆయన వంశావళిని గురించి తీసుకుని వచ్చి రాసినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో మరి ఇక్కడ ప్రత్యేకంగా చూసినప్పుడు అబ్రహాము సంతానము, రెండవదిగా దావీదు వంశావళి, దావీదు వంశమందు
ధన్యుడు, రక్షకుడు జన్మిస్తాడు అని కూడా ఈ మత్తయి చాలా చక్కగా వివరించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని సన్నిధిలో యేసుక్రీస్తు వారు దావీదు వంశావళి నుండి పుచ్చినటువంటి వాడిగా లేఖన భాగం స్పష్టం చేస్తూ ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12 నుంచి 19 వచనాలు చాలా స్పష్టముగా మరి దావీదు వంశాన్ని యేసుక్రీస్తు రాబోతున్నాడు అనేటువంటి మాటను తెలియపరుస్తూ వచ్చింది. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కట్టించును. రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రి అయ్యుండును, నాకు కుమారుడయ్యుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు తగులు దెబ్బలతోను శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయును. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును. నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. తనకు కలిగిన దర్శనం అంతటిని బట్టి ఈ మాటలన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పాను. దేవుని ప్రియబిడ్డలారా, మరి ఒక దర్శనాన్ని దావీదు ఇక్కడ చూస్తూ ఉంటున్నాడు. ఏమనంటే తర్వాత తన సంతానము ఏ రీతిగా ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. నీ దినములు సంపూర్ణమైన తర్వాత నీ సంతానములో నుండి నీ గర్భములో నుండి వచ్చిన సంతానము నేను హెచ్చిస్తాను, ఆశీర్వదిస్తాను. అంతేకాదు దేవుని యందు ప్రియబిడ్డలారా, నీ సంతానములో నుండి వచ్చినటువంటి నీ కుమారుడు ఒక మందిరాన్ని కడుతూ ఉంచాడు. అంతేకాకుండా యావత్తు లోకమును కూడా ఆయన పరిపాలన చేస్తూ ఉంచాడు. దేవుని యందు ప్రియబిడ్డలారా, నేను అతన్ని శిక్షిస్తాను దెబ్బలతో, కానీ నా ఆత్మను ఆయన మీద నుండి తీసివేయను. ఆయన రాజ్యము స్థిరపరచబడుతూ ఉంటుంది, ఆ రాజ్యము కొనసాగించబడుతూ ఉంటుంది అని చెప్పి యేసుక్రీస్తు వారిని గురించి, ఎందుకు అంటే నేను అతనికి తండ్రిని అయి ఉంటాను, అతడు నాకు కుమారుడుగా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడుగా యేసుక్రీస్తు వారు దావీదు వంశావళిలో జన్మించి దావీదు యొక్క కుమారునిగా పేరుగాంచినటువంటి ఒక ప్రవచన భాగాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నాతానుకు దర్శనాన్ని చెప్పినప్పుడు నాతాను ఆ దర్శనం అంతటిని కూడా వివరించినటువంటి ఒక గొప్ప సంఘటన మన జీవితాల్లో ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు. మనుషులు కొట్టు దెబ్బల చేత నేను అతన్ని శిక్షిస్తాను. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు వారు మరి దావీదు వంశావళిలో జన్మించి ఈ లోక రక్షణ కొరకై, ఈ లోక విమోచన కొరకై, పాపము నుండి విడుదల పొందుట కొరకై యేసు ప్రభువారు కల్వరి శిలువలో మనుష్యుల చేత కొట్టబడి ఒక దేవుని కుమారుడిగా, దేవుడిగా, రక్షకుడిగా, ప్రియ దేవుని బిడ్డలారా, న్యాయాధిపతిగా రాబోతున్నటువంటి ధవళ సింహాసనం మీద కూర్చునేటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనుష్యుల చేత కొట్టబడినటువంటి వాడుగా యేసు ప్రభు వారిని ముఖం మీద ఉమ్మివేసి అవమానపరిచి కొరడాలతో కొట్టి ఆయన అంగీ తీసివేసి
ఊదా రంగు వస్త్రాన్ని ధరింపచేసి మరి తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆయనను అవమానపరిచి అపహసించి శిలువ మ్రానుపై వేలాడదీసినప్పుడు, వీధులన్నీ ఊరేగిస్తూ ఉంచినప్పుడు, దేవుని ప్రియబిడ్డలారా, యేసు ప్రభు వారి శిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అంటున్నాడు. ఎందుకు అంటే ఆయనే రాజుల రాజు, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే దేవుడు, సృష్టిని సృజించిన వాడు. రేపు సర్వ మానవాళి కూడా ఆయన పాదపీఠం దగ్గరికే వెళ్ళి తీర్పు పొందాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆ యొక్క మాట ముందుగా పొందుపరిచినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నేను అతనికి దేవుడుగా ఉంచాను, అతను నా కుమారుడై ఉంచాడు, అతను నేను మనుషుల చేత దెబ్బల చేత శిక్షిస్తాను, అంతేకాదు నా ఆత్మను అతనిలో నుండి నేను తీసివేయను. దేవుని ప్రియబిడ్డలారా, అతడు నా కుమారుడు అనేటువంటి మాట దావీదుకు దర్శన రూపంగా తెలియపరిచిన విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇర్మియా గ్రంథంలో కూడా పరిశుద్ధ వాక్యాన్ని మనం చూసినప్పుడు 23వ అధ్యాయం 5వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయును, అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును, భూమి మీద నీతి న్యాయములు జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతని పేరు పెట్టుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తుడైనటువంటి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఇక్కడ యేసు క్రీస్తుని గురించి తెలియపరిచినటువంటి ఒక గొప్ప మర్మాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. రాబో దినములలో ప్రియ దేవుని బిడ్డలారా, దావీదునకు చిగురు, ఆ దావీదులో నుండి ఒక చిగురు వచ్చును అనేటువంటి మాట ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. దావీదులో నుండి నీతి చిగురును పుట్టిస్తాను, అతడు రాజుగా రాజ్య పరిపాలన చేయబోతూ ఉంటున్నాడు. ఆయన యొక్క రాజ్యంలో వివేకముగా నడుచుకుంటాడు, ఏ విధమైనటువంటి ఎలితి లేకుండా గొప్ప కార్యాలు చేస్తాడు అనేటువంటి ఒక గొప్ప సంఘటన మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. అంతేకాదు యేసు ప్రభు వారు భూమి మీద నీతి న్యాయములను స్థాపిస్తూ ఉంటున్నాడు. అంతేకాకుండా ప్రభు సన్నిధిలో మనం ఇక్కడ చూసినప్పుడు దేవుని బిడ్డలారా, యూదా ఇశ్రాయేలు రక్షణ పొందుతారు. రక్షణ పొందిన ప్రతి ఒక్కరికి కూడా నీతి అనే పేరు పెట్టబడుతూ ఉంటుంది. దేవుని నీతి, దేవుని యందు ప్రియబిడ్డలారా, ఈరోజు ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన అనేక జనములు, అనేక వంశస్థులు, అనేక మంది అన్యజనులు, దేవుని ప్రియబిడ్డలారా, వారందరికీ కూడా దేవుని నీతి అనే పేరు పెట్టబడింది. దేవుని సన్నిధిలో వారందరూ కూడా క్రీస్తు యేసునందు రక్షించబడి నీతి న్యాయములను జరిగించుచున్న వారిగా చూస్తూ ఉంటున్నాం. ఒక్కసారి మనము ఆలోచించాలి. క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మతాన్ని పుచ్చుకోలేదు, కులములోనికి వెళ్ళలేదు, మతం మార్చుకోలేదు. అటువంటి తప్పుడు ఉద్దేశాలు ఉన్నట్లయితే దానిని మార్చుకోవటం ఎంతో మంచిది. ఎందుకు అంటే దేవుని ప్రియబిడ్డలారా, పరిశుద్ధ లేఖనము చక్కగా సెలవిస్తూ ఉంటున్నాడు. వారు నీతి న్యాయములు కలిగి ఉంటారు, పరిశుద్ధత కలిగి ఉంటారు. అంతేగాని వారికి ఉన్నటువంటి వేషధారణో లేకపోతే వారికి ఉన్నటువంటి కులమతాలను మార్చుకుంటున్నట్లు ఇక్కడ ప్రభు చెప్పటం లేదు. వారు నీతి న్యాయాలు కలిగి ఉంటారు. ప్రియ క్రైస్తవ జనాంగమా, ఈ క్రిస్మస్ శుభదినాల్లో యేసు క్రీస్తు వారు ఎందుకు జన్మించారు, ఎలా జన్మించారు,
మనము ఏమి చేయవలసినటువంటి వారముగా ఉంచున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని, ఒకవేళ నీ జీవితంలో నీతి, న్యాయము, వివేకము, రాజ్య పరిపాలన ఈ లక్షణాలు ఒకవేళ కొదువైనట్లయితే ప్రభువునందు వాటన్నిటిని కూడా సంతరించుకొని మనము జరిగించటమే క్రిస్మస్. దేవుని సన్నిధిలో ప్రభువునకు లోబడి ప్రభు యొక్క రాజ్యము క్రింద, ఆయన యొక్క రాజ్యములో ఆయన రాజుగా ఏలుచున్నటువంటి జనాంగముగా ఉండి ఎప్పుడైతే నీతి న్యాయములు జరిగిస్తామో ఆ దినమందు నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని మనము చూడగలం. దేవుని ప్రియబిడ్డలారా, భక్తుడైనటువంటి ఇర్మియా ద్వారా చెబుతున్నాడు, నేను ఆ యొక్క దావీదులో నుండి నీతి చిగురును పుట్టిస్తాను. అతడు రాజై పరిపాలన చేస్తాడు, వివేకము కలిగి ఉంచాడు, భూమి మీద నీతి న్యాయములను స్థాపిస్తూ ఉంచాడు. ఆయన దినములలో యూదా రక్షణ పొందుతూ ఉంటుంది. ఇజ్రాయేలు దేవుని యందు ప్రియబిడ్డలారా, దేవుని యొక్క మహిమ, ఘనత, ప్రభావములు కలిగినటువంటి వారిగా ప్రభువులో ఉండబోతుంటున్నారు, ప్రభువునందు జీవించబోతున్నారు. వారికి కూడా రక్షించబడినటువంటి వారికి, విమోచించబడినటువంటి వారికి దేవుని యొక్క నీతి అనే పేరు పెడతానని చెప్పి ప్రభు సెలవిచ్చున్నాడు. ఈరోజు రక్షణ పొంది నీవు నేను దేవుని నీతి అయి ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క వంశములో, లేకపోతే ఆయన సంతానములో నీవు నేను కూడా ఒక భాగమై ఉన్నాము అని ఆ లేఖన భాగం మనకు తెలియపరచబడుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మరి ఆ యోసేపు అనేటువంటి ఆ యొక్క యాకోబు సంతానం నుండి, లేకపోతే అబ్రహాము సంతానములో నుండి వస్తాడని, అంతేకాకుండా ఆ దేవుని సన్నిధిలో మరి రెండవదిగా చూసినప్పుడు దావీదు వంశస్థుడిగా వంశావళిలో పుడతాడని ఆ భక్తుడైనటువంటి మత్తయి ఈ రెండింటిని కూడా కలుపుకుంటూ తీసుకొచ్చినటువంటి ఆ వంశావళి యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళిక మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో అబ్రహాము సంతానము, దావీదు వంశావళి ఈ రెండు కూడా ఎప్పుడైతే మత్తయి వివరించుకుంటూ వచ్చాడో, యూదులు సరి అయినటువంటి సంతానము నుండే సరైనటువంటి ప్రణాళిక చొప్పున క్రీస్తు పుట్టాడనేటువంటి సంగతి యూదులకు స్పష్టమైంది. యూదులు తెలుసుకోగలిగారు, దేవుని ప్రజలు తెలుసుకోగలిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో ఈ రెండు వంశావళులు చట్టబద్ధమైనవని ఆ యొక్క యూదులు నమ్మి క్రీస్తు సరైనటువంటి స్థితిలోనే జన్మించాడు అనేటువంటి ఒక గొప్ప ఉన్నతమైనటువంటి ఆ యొక్క ప్రణాళికను వారు తెలుసుకున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజమే దేవుని ప్రియబిడ్డలారా, యేసు క్రీస్తు వారి యొక్క జన్మ ఒక కారణభూతుడిగా లేకపోతే కారణ జన్మగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇటు యూదులకు, అన్యజనులకు, సమస్త సర్వలోకానికి, సర్వజనులకు కూడా ఇది ఒక ప్రత్యేకమైన శుభవార్తగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు వారు ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళిక చొప్పున సర్వలోకాన్ని కూడా విమోచించటానికి, విడిపించటానికి యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించాడు. అది దేవుని యందు ప్రియబిడ్డలారా కొన్ని వేల సంవత్సరాల నుండి ఉన్నటువంటి చరిత్ర. ఎక్కడా కూడా ఆ లింక్ అనేటువంటి తెగిపోలేదు. ఎక్కడో మధ్యలో ఊడిపడినటువంటి వాడు కాదు, లేకపోతే ఆ యొక్క వంశావళి యొక్క ఉన్నతమైనటువంటి ఆ యొక్క లింక్ అనేటువంటిది లేనటువంటి వాడు కాదు. భూమి పుట్టినది మొదలుకొని యేసు ప్రభు వారు పుట్టిన విధానాన్ని మనం చూసినప్పుడు మరి దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకత కూడా కనబడుతూ ఉంటుంది. మరి యొక్క గ్రంథంలోనే మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు మొదటి నుంచి కూడా కనెను 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 అనే మాట కనబడుతూ ఉంటుంది. కానీ
మత్తయి సువార్త 1:16 వచ్చేటప్పటికి యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను. మరియ భర్త అయిన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఆమె యందు క్రీస్తు అనబడినటువంటి యేసు పుట్టెను అనే మాట మనం చూస్తున్నాం. కనెను అనే మాట, పుట్టెను అనే మాట యేసు క్రీస్తు యొక్క జన్మలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైన విధానాన్ని సంతరించుకుంది. ఆయన పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినటువంటిదే ఆయన జన్మించినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మరి యొక్క మత్తయి సువార్త ద్వారా మరి యేసు ప్రభు వారు ఏ విధముగా ఒక వంశావళి కలిగి ఉన్నతమైనటువంటి ప్రణాళిక చొప్పున దేవుడే కుమారుడిగా ఈ లోకానికి వచ్చి సర్వలోకాన్ని విమోచించడానికి, విడిపించడానికి ఏ రీతిగా మరి వచ్చాడో మనం స్పష్టంగా చూసాం. ఆయన కారణభూతుడు, కారణ జన్ముడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోక సంబంధమైన వ్యర్థమైన బోధలు, వ్యర్థమైన మాటలు విని ఆయన ఎక్కడో ఉన్నాడు, ఎక్కడో పుట్టాడు, ఈ దేశము వాడు కాదు, లేకపోతే మా దేవుడు కాదు అనేటువంటి వ్యర్థమైన మాటలను విడిచిపెట్టి ఒక ఉన్నతమైనటువంటి రక్షణ ఆనందాన్ని కలిగి ఆ యొక్క నిజమైన క్రిస్మస్, నిజమైన ఆనందం, నిజమైన సంతోషాన్ని మన హృదయాల్లో అనుభవిస్తాం. దేవుడు మరి ప్రతి ఒక్కరిని దీవించి ఆయన వంశంలో లేకపోతే ఆయన సంతానంలో ఒకరినిగా మనందరినీ కూడా స్వీకరించునుగాక. వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. దేవుడు క్రిస్మస్ శుభాకాంక్షలతో ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఆనందింపచేసి మహిమపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని యందు ప్రియ బిడ్డలారా, అందరూ కూడా మోకరించి మీ చేతులు పైకెత్తి ప్రభునందు విశ్వాసం కలిగి ప్రభులో మనం చూచినట్లయితే మన యందు జన్మించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. జీవము కలిగిన దేవా, కృపగల తండ్రి, ప్రేమగల రక్షక, నీ ఎదుటి మోకరిల్లిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ఇదిగో తండ్రి, ఎవరైతే ప్రభువా ఇటువంటి లోచైన మర్మములు తెలియక ఇంకా ప్రభువా దేవుడు కాదని నాయనా తిరస్కరించి ఉన్నారు, ఈ దినమందు ప్రభువా నాయనా నిన్ను వెంబడించుటకు వారు సిద్ధపడి ఉంటుండగా, అయ్యా అంగీకరిస్తూ ఉంటుండగా, నాయనా వివేక జ్ఞానములను తెలుసుకొనుచూ ఉంటుండగా వారి హృదయాల్లో మరి ఒకసారి జన్మించి వారి హృదయాల్లో నూతన కార్యములు చేసి ప్రభువా నీ సన్నిధిలో బలపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ప్రభువా ఇదిగో తండ్రి, ఈ సంవత్సరం అనేక మంది కుటుంబాల్లో నాయనా ఇదిగో జీవకరమైన సంతోషకరమైనటువంటి క్రిస్మస్ జరిగినట్లు ప్రభువా నాయనా ప్రతి ఒక్కరి హృదయాలు వెలిగించబడినట్లు, చీకట్లో ఉన్నవారు, మరణ ఛాయల్లో ఉన్నటువంటి వారు వెలిగించబడి నిజ క్రిస్మస్ సంతోషాన్ని ఆనందించినట్లు నీ కృపను వారి మీద ఉంచమని ప్రభువా ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసు ప్రశస్త నామములు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు పరమ తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధుని యొక్క నిత్య అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం సకల పరిశుద్ధులకును ప్రతి వాక్యమును విన్నటువంటి బిడ్డలకును కృపావరములతో నిత్యము కూడా వర్ధిల్ల చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి యొక్క ఛానల్ని అనేక మందికి పరిచయం చేయండి. వర్తమానాలు ప్రతి ఒక్కరికి వినిపింపచేయండి. ఈ వర్తమానాలు ప్రతి ఒక్కరికి వినిపింపచేయండి. దేవుని యొక్క పనిలో పాలిభాగస్తులుగా ఉండండి. తగిన కాలమందు ప్రభు మనందరికీ కూడా తగిన బహుమానాన్ని కలుగు చేయనుగాక. మే గాడ్ బ్లెస్ యూ. మీ ప్రార్థన అవసరతలు మాకు పంపించండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.